పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ స్టార్ మాలో 12 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ ని చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నప్పటికీ సీరియల్ ని త్వరగా ఎండ్ చేయాలని చూసే వీక్షకులు కోరుకుంటున్నారు. అయినప్పటికీ పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ ని స్టార్ మా వాళ్ళు అప్పుడే ఎండ్ చేయరు. ఎందుకంటే 12 గంటల స్లాట్ లో వేరే ఏదైనా సీరియల్ ని లాంచ్ చేసినా టీఆర్పీ రావడం కష్టమే కాబట్టి పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ అయితే అప్పుడే ఎండ్ చేయరు. ప్రస్తుతం పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ కథ ప్రకారం చూస్తే కథలో జీవనకి అసలైన జీవన కుట్టియే అన్న నిజం చెప్పేస్తుంది ఇందుమతి. ఇక తర్వాత ఈరోజు ఎపిసోడ్ లో పద్మమ్మకి కూడా కథలో నిజం తెలిసిపోయింది. పూజారి ద్వారా పద్మమ్మ నిజమంతా తెలుసుకుంటుంది. సూర్యజ్యోతిలో సొంత కూతురే కుట్టి అని తెలుసుకున్న పద్మమ్మ సంతోషపడుతుంది. కుట్టికి చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతుంది. అయితే ఆవేశంతో ఈ నిజాన్ని ఎలాగైనా బయట పెట్టాలి అని నిర్ణయించుకుంటుంది పద్మమ్మ. వెంటనే ఈ విషయాన్ని సింహాద్రికి చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. అయితే సింహాద్రి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్తాడు. ఇక కుట్టితో పద్మమ్మ మాట్లాడడం చూస్తుంది ఇందుమతి. ఇక పద్మమ్మకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇందుమతి వాళ్ళు పద్మమ్మకి ఇప్పుడు హాని తలపెట్టొచ్చు. పద్మమ్మ నిజం బయట పెట్టకముందే ఆమెకి చంపేసే ప్లాన్ అయినా చేయొచ్చు. పద్మమ్మ క్యారెక్టర్ ని ఇప్పుడు ఎండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మమ్మ క్యారెక్టర్ ని ఇప్పుడు చంపేస్తారేమో, ఇందుమతి జీవన కలిసి పద్మమ్మని చంపేస్తారేమో అని అనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో ఇదే జరుగుతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే మనసంతా నువ్వే సీరియల్లో రీసెంట్ గా సాయిలత ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం 3 ముళ్ళు మనసంతా నువ్వే పాపేమో జీవన్ జ్యోతి ఈమె 3 సీరియల్స్ లో నటిస్తున్నారు కాబట్టి ఒక సీరియల్లో ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఎండ్ కావచ్చు. కాబట్టి పాపేమో జీవన్ జ్యోతి సీరియల్లో పద్మమ్మ క్యారెక్టర్ ని ఎండ్ చేస్తారేమో అనే అనిపిస్తోంది. టీఆర్పీ పెంచడం కోసమైనా పద్మమ్మ క్యారెక్టర్ ని ఇప్పుడు చంపేస్తారు అని తెలుస్తోంది. ఇందుమతి జీవన కలిసి ఏదైనా స్కెచ్ వేసి పద్మమ్మకి యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసి ఆమెని చంపేస్తారని తెలుస్తోంది. పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ ని మీరు రోజు చూస్తున్నారా? పద్మమ్మ క్యారెక్టర్ ని ఎండ్ చేస్తారని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? పాపేమో జీవన జ్యోతి సీరియల్లో పద్మమ్మ క్యారెక్టర్ ని చంపేస్తే బాగుంటుందా, లేదా ఆమెని క్లైమాక్స్ వరకు ఉంచితే బాగుంటుందా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.